జగన్మోహన్ రెడ్డి గారు నేను 2024 వచ్చేసరికి దశల వారి మద్యపానం నిషేధించి స్టార్ హోటల్కే పరిమితం చేస్తాను. ఈ మద్యపానం వల్ల నా అక్కచెల్లి యొక్క జీవితాలు ఛిద్రవదం అవుతూ ఉన్నాయి, ఆరోగ్యాలు పాడవుతూ ఉన్నాయి. మీకు హామీ ఇస్తున్నాను, మాట ఇస్తున్నాను, ఒట్టు వేస్తున్నాను అని చెప్పాడు మా జగనన్న. ఈరోజు 2024కి వచ్చేసరికి ఈ రాష్ట్రంలో మద్యం వల్లే రాష్ట్ర ప్రభుత్వం నడవలసిన పరిస్థితి తీసుకొచ్చారు. ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం అనేసి మేము కంఠబద్ధంగా చెప్తా ఉన్నాం. ఈరోజు మరోటి ఇదే మద్యాన్ని తాగి ఒక విశాఖ జిల్లానే గత 2 నెలల కిందన అనేక మంది యువకులు కల్తీ మద్యం వల్ల, ఈ మద్యం బాగుపోవడం వల్ల పెరాలసిస్, స్ట్రోకులు, అనేక అనారోగ్యాలు పాడి కేజీహెచ్లో జాయిన్ అయ్యారు. కేజీహెచ్కు కూడా బులెటిన్ విడుదల చేసింది మనం చూసాం. ఈరోజు అదే మద్యం ఆదాయం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు ప్యాలెస్కి వేలాది కోట్ల రూపాయలు వెళ్తానన్నది ఒక ప్రచారం కూడా బయట ఉంది. ప్రజలు తాగుతున్న మద్యం తాగమని మేము అన్నట్లయితే తాగేది కూడా చాలా కల్తీది. దాని ధర 30-40 రూపాయలు అయితే ప్రభుత్వం అతిమితంగా ప్రజల్ని దోచుకుంటా ఉంది.